పూర్వం సుల్తానుల పరిపాలనా కాలంలో కొంతకాలం దుర్గమ్మ దేవాలయం పూజలు ఏవీ జరగకుండా నిలిచిపోయాయి. వారి ప్రభావం తగ్గిన తర్వాత పండితులంతా ఒకచోట చేరి అమ్మవారి మూల విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తే గాని అర్చన చేయటానికి వీలు కాదని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ విషయం గురించి పెద్దకళ్ళేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ విద్యాపూర్ణ దీక్షాపరులైన శ్రీ ఉమాపతి శాస్త్రి, శ్రీ చలపతి శాస్త్రి అనే పండితులను విచారించగా వాళ్ళు మహామంత్ర శాస్త్రవేత్తలైన వాళ్ళు దుర్గాదేవి స్వయంభువు. ఆ తల్లి తిరిగి చేయవలసిన అవసరం లేదు. మంత్రపూర్వకంగా మహాసంప్రోక్షణ చేస్తే సరిపోతుంది అని చెప్పి వారే స్వయంగా ఈ ఆలయానికి వచ్చి దుర్గాదేవికి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి కొంతకాలం సకుటుంబంగా ఆలయంలోనే ఉంటూ అమ్మవారి ఉపాసన చేయసాగారు. అప్పుడు ఒక ఆశ్చర్య సంఘటన జరిగింది. వారి ఇంట్లో ఉన్న నలుగురు ఆడపిల్లలు ఒకరోజు గాజులు అమ్మేవాడిని పిలిచి తమ చేతులకి గాజులు తొడిగించుకున్నారట. వారితో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చి గాజులు తొడిగించుకుంది. చివరికి గాజుల అబ్బాయి మొత్తం 5గురికి తొడిగిన గాజులకి డబ్బులు ఇవ్వమని అడగగా, అదేంటి, మా ఇంట్లో ఉంది నలుగురమే, మేము నలుగురమే గాజులు తొడిగించుకున్నాం కదా, మరి 5గురు ఎక్కడ ఉన్నారు అని గాజులమ్మేవాడిని ప్రశ్నించగా, లేదు లేదు, నేను 5గురికి గాజులు తొడిగాను, ఆ 5వ పిల్ల ఇక్కడే ఎక్కడో లోపలికి వెళ్ళి దాక్కొని ఉంటుంది అని ఆ గాజులు వాడు రెట్టించాడు. వారి వాదన విన్న ఆ పండితుడు 5వ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఆలయం చుట్టూ వెతికారు. చివరికి ఆలయంలో వెళ్ళి చూడగా వారికి అమ్మవారి చేతులకి గాజులు కనిపించాయట. ఆశ్చర్యం, అద్భుతం! ఆ దృశ్యాన్ని చూసి వారెంతో ఆనందపడి వెంటనే ఆ విషయాన్ని అందరికీ తెలియజేశారు. అది ఆ నోటా చేరి ఊరంతా ప్రచారమైంది. ఆనాటి నుంచి కనకదుర్గమ్మ వారికి గాజులంటే ఎంతో ఇష్టమని, ఆ తల్లికి గాజులు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుందని భావిస్తూ భక్తులందరూ అమ్మవారికి ఆలయంలో గాజులు సమర్పించే సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ గాజుల సంప్రదాయం ఆనాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. జై దుర్గా భవాని.